ఇప్పటి వరకు వెండి తెర మీద మాత్రమే ప్రేక్షకులను అలరించిన మన స్టార్ హీరోలు ఇప్పుడు బుల్లితెర బాట పట్టారు. ఇది మీలో ఎవరు కోటేశ్వరుడి దగ్గర నుంచి మరింత ఊపందుకుంది. మొదట నాగార్జున హోస్ట్ చేసిన ఎంఈకే షోని తర్వాత చిరంజీవి హోస్ట్ చేశారు. మొదట వచ్చినంత సక్సెస్ టీఆర్పీ రేటింగ్స్ తర్వాత రాలేదు. దీంతో ఆందోళన చెందిన స్టార్ మా యాజమాన్యం ఆ షో స్థానంలో మరో షో చేయాలని నిర్ణయించుకుంది. అందుకు బిగ్ బాస్ అయితే కరెక్ట్ అనుకున్నారేమో. హిందీలో సల్మాన్ ఖాన్ యాంకర్గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షోని తెలుగులో ఎవరు చేస్తే బాగుంటుందని చాలా మంది హీరోలను అనుకున్నారు. చివరకు మహేష్, ఎన్టీఆర్ పేర్ల వద్ద స్టార్ యాజమాన్యం ఆగింది. టాలీవుడ్లో ఇద్దరు మంచి క్రేజ్ ఉన్న హీరోలే అయినప్పటికీ ఎన్టీఆర్ని హోస్ట్గా తీసుకోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఎన్టీఆర్కి యూత్లో ఎంత క్రేజ్ ఉందో గ్రామీణ మాస్ ఆడియన్స్లో కూడా అంతే క్రేజ్ ఉంది. ఇప్పటి వరకు స్టార్ మాకు గ్రామీణ వ్యూవర్షిప్ తక్కువగా ఉంది. ఎన్టీఆర్ ద్వారా ఆ లోటును భర్తీ చేయాలని స్టార్ మా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఎన్టీఆర్లోని వాక్చాతుర్యం, స్పష్టత విషయంలో ఎన్టీఆర్ నెంబర్ 1 అని అందరూ చెప్పే విషయమే. ఎన్టీఆర్లో మరో ప్లస్ పాయింట్ ఏంటంటే ఎంత గంభీరంగా ఉండగలడో అంతే చలాకీగా ఫన్ కూడా క్రియేట్ చేయగలడు. హోస్ట్గా వ్యవహరించే వ్యక్తి ఆడియన్స్ను నవ్వించాలి, ఏడిపించాలి, తన మాటలతో డాన్స్లతో అలరించాలి. ఇవన్నీ ఎన్టీఆర్లో పుష్కలంగా ఉన్నాయి. అందుకే బిగ్ బాస్ షోకి ఎన్టీఆర్ని హోస్ట్గా భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది స్టార్ మా యాజమాన్యం.